ఒక భార్యాభర్తలు కన్సీవ్ కాకముందర వాళ్ళ స్థితి ఎలా ఉన్నప్పుడు కన్సీవ్ అయితే మంచిది? పిల్లల్ని కనక ముందు భార్యాభర్త చేయవలసిన కంపల్సరిగా ఇవి చేస్తే ఆ ముహూర్తంలోనే కలవాలి. ఆ ముహూర్తం కాకుండా వేరే ముహూర్తంలో కలిస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి 9 నెలలు ఎట్లాంటి సాధన చేయాలి? ఆ ఫస్ట్ 3 నెలలు మాత్రం అండ్ ప్రెగ్నెన్సీలో కానీ ప్రీ ప్రెగ్నెన్సీలో కానీ బెడ్రూమ్లోకి ఫోన్ కానీ, బెడ్రూమ్లో కొంతమంది టీవీ పెట్టుకొని ఉంటారు, అది కానీ అస్సలు ఉండకూడదు. మన సౌత్ ఇండియాలో చూసుకుంటే పుంసావన సంస్కారం అనేది చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. అసలుకి ఆ పుంసావన సంస్కారం ఇంపార్టెన్స్ ఏంటి? ఒక్క బిడ్డనే కాదు, ఆ బిడ్డ యొక్క తరతరాల వరకు పునాది బాగుండాలంటే ఆ పుంసావన హోమం చేసినప్పుడు పుంసవనం చేసినప్పుడు అబ్బాయిలే పుడతారంట, అమ్మాయిలు పుట్టరు అనేది అది నిజానికి. డెలివరీ అయిపోయిన తర్వాత ఆ ఫస్ట్ 5 years ఎలా పెంచాలి? చాలామంది అంటారు 5 సంవత్సరాల వరకు వాళ్ళని మహారాజా మహారాణి లాగా అట్లా పెంచాలి అంటారు. తండ్రి ఏమో చాలా బిజీ ఉన్నవాళ్ళు దయచేసి పిల్లల్ని కనకూడదు. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం, ఎన్నో విషయాలపైన సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని తీసుకొని దానిపైన సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. ముఖ్యంగా చాలామంది భూమి మీదకి వచ్చాము అంటే పుట్టుకతోనే మనం జననం, వారి యొక్క పుట్టిన తర్వాత వారి జీవితాలని జాతకాల ద్వారా నిర్ణయించబడుతూ ఉంటాయి. కానీ పుట్టక ముందరనే వారి జీవితాలని ఎలా సంస్కరించుకోవాలి, ఎలా వారిని బీజం పడకముందే ఎలా ఉండాలి, బీజం పడ్డ తర్వాత ఎలా ఉండాలి, బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అనే విషయాల్ని మనం దీంట్లో ఎంతోమందికి శిక్షణ ఇస్తూ ఎంతోమందికి ఈ యొక్క జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి అందిస్తున్నటువంటి జెస్సీమా గారు మనతో ఉన్నారు. వారితో అనేక విషయాలు అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఒకసారి కలవటం. అసలుకి చాలామందికి పెళ్ళైన వాళ్ళు ఈ యొక్క మామూలుగా క్యాజువల్గా బిడ్డలను కనేస్తున్నారు, వాళ్ళ యొక్క సంస్కారాలు వచ్చేస్తున్నాయి. తల్లిదండ్రులకు ఏవైతే సంస్కారాలు ఉన్నాయో ఈ రోజుల్లో చాలామంది పుట్టిన బిడ్డలకు కూడా ఐప్యాడ్లు సెల్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా సినిమాలు, హారర్ మూవీస్ ఇవన్నీ చూస్తూ ఉన్నారు. నాకు రీసెంట్గా కూడా ఒక ఆస్ట్రాలజీ క్లయింట్ అనమాట వచ్చారు. వస్తే ఆ అమ్మాయికి నేను అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మన ఈ భాగవతం ఇవి వినండి, ఇటువంటి సీరియల్స్ చూడండి అన్న తర్వాత బేబీ పెడితే పుట్టిన తర్వాత హరే రామ హరే కృష్ణ మంత్రానికి రియాక్ట్ అవుతున్నాడు అనమాట. అంటే వితిన్ 1 month బేబీ అనమాట. ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి. అసలుకి ఒక భార్యాభర్తలు బేబీ పుట్టక ముందర అంటే కన్సీవ్ కాకముందర వాళ్ళ స్థితి ఎలా ఉన్నప్పుడు కన్సీవ్ అయితే మంచిది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండ్ పిల్లల్ని కనుక ముందే వాళ్ళు లైక్ ఇప్పుడు ఏదైనా ఒకటి గ్యాడ్జెట్ కొన్నాం అనుకోండి, దానికి ఒకటి మాన్యువల్ అనేది ఉంటుంది, రీడర్స్ మాన్యువల్ ఒకటి ఉంటుంది. ఆ మాన్యువల్ చూసి తర్వాత ఆ వస్తువుని ఉపయోగించడం తెలిసినప్పుడు చాలా సులభం అవుతుంది. ఎప్పుడైతే దాన్ని ఏం చదవకుండా డైరెక్ట్గా యూజ్ చేయడం మొదలుపెట్టినప్పుడు మళ్ళీ ఏదో ఇబ్బంది అయిపోతే మళ్ళీ యూజర్స్ మాన్యువల్ పక్కన పెట్టుకొని మళ్ళీ దాన్ని చదువుకుంటూ ఉంటారు. అలాగే పిల్లల్ని కనుక ముందు నుంచి కూడా భార్యాభర్త చేయవలసిన కొన్ని సాధనలు ఉన్నాయి. కంపల్సరిగా ఇవి చేస్తే తప్పకుండా ఉత్తమమైన పిల్లలు పుడతారనమాట. పుట్టడానికి అవకాశం కాదు, 100% పుడతారు. అయితే మీరు చూసినట్టయితే పూర్వకాలంలో కూడా ఈ రాజులు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ
సంతానం కలిగే ముందే చాలా యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు. దాంట్లోనే బీజ సంస్కారం అనేది. సో బీజ సంస్కారాలు ఏంటంటే వీటిని పంచకోశ శుద్ధి చేయాలి. అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. సో ఫస్ట్ మొట్టమొదటిది అన్నమయ కోశంలో. అన్నమయ కోశం అని అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారానే గర్భంలోకి రాబోయే పిల్లలు ఆ తత్వంతోనే పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బాగా మసాలాలు ఇలాంటివి తిన్నారనుకోండి, తిన్నప్పుడు పిల్లలు ఎక్కువ రౌద్రంతో పుట్టడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అందుకని పిల్లల్ని కనే ముందు 90 రోజులు సాధన చేయాలి. అంటే 3 months అదొక దీక్షగా చేయాలి. ఒకవేళ 90 రోజులు కాకపోతే రెండవది కనీసం 45 రోజులన్నా చేయాలి. 45 రోజుల కన్నా తక్కువ ఇంకా లేదు. షార్ట్కట్ ఏమీ లేదు. షార్ట్కట్ కోసం వెతకకండి. పిల్లల్ని కనే ముందు నో షార్ట్కట్స్. ఒక బీజాన్ని భూమిలో పెట్టాక రోజు వెళ్ళి మనం నీళ్ళు మాత్రమే పోస్తాము. ఎండ బాగా పడుతుందా లేదా అనేది మాత్రం మనం ఆ పరిస్థితిని కల్పిస్తాం. అంతేగాని రోజు మట్టిని ఓపెన్ చేసి దీనికి ఆకులు వస్తున్నాయా లేదా, వేర్లు వస్తున్నాయా, ఇది మనం చెక్ చేయం. సో దెర్ ఈజ్ నో షార్ట్ కట్. సో అందుకని అన్నమయ కోశంలో సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఈ నాన్ వెజ్లు ఇవన్నీ కూడా అవసరం లేదు ప్రెగ్నెన్సీ వచ్చే ముందు. ఎందుకనంటే అన్నమయ కోశంలో క్లీనింగ్ అంటే ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక ఆహారం తీసుకున్నప్పుడు అది శరీరానికి బాగా పనిచేసేలాగా చేయాలి. భోజనం అయ్యాక ఆహారం తీసుకున్నాక శరీరము భారంగా అనిపించకూడదు వాళ్ళకి. ఇప్పుడే భోజనం చేశాను, కాసేపు పడుకుందాం, నిద్రపోదాం, రెస్ట్ తీసుకుందాం అని అనిపించకూడదు. వాళ్ళు భోజనం దేనికి తినాలి అని అంటే ఇప్పుడు నేను సత్సంతాన భాగ్యాన్ని కలిగించుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఆ సత్సంతానం రావాలి అని అంటే ఇలాంటి ఆహారమే తీసుకోవాలి అని సాత్వికమైన ఆహారం, దాంట్లో క్రొవ్వు పదార్థాలు కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్ కానీ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండేటట్టే చూసుకోవాలి అన్నమయ కోశంలో క్లీనింగ్. అలా కాదు మనం తీసుకునే ఆహారం వల్ల శరీరం చాలా భారంగా అయిపోయి మజ్జుగా అవుతూ ఉన్నట్టు అట్లా ఉంటే కనుక మనం తీసుకునే ఆహారం సరిగా లేదు అనేది. దాంట్లో కూడా మంకుగా ఉండటం, మంకుగా ఉంటుంది. వాళ్ళ ఆహారాన్ని బట్టి చెప్పొచ్చు వీళ్ళు, అంటే వాళ్ళ తత్వాన్ని చూసి చెప్పొచ్చు వీళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు అనేది. అండ్ అట్ ద సేమ్ టైం పిల్లల్ని ప్లాన్ చేసే ముందు ఈ బీజశుద్ధిలో వాళ్ళు తీసుకునే ఆహారం చాలా ఈజీగా సులభంగా డైజెషన్ అవ్వగలగాలి. అండ్ తర్వాత పొట్ట కూడా ఉదయం లేవగానే క్లీన్ అయిపోవాలి, న్యాచురల్గా క్లీన్ అయిపోవాలి. అంటే నిద్ర లేవగానే వాటర్ తీసుకోవడం, గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం, కావాలనుకుంటే దాంట్లో తేనె నిమ్మకాయని వేసి తీసుకోవడం, లేదంటే కొన్ని కషాయాలు తాగడము, రావి కషాయం, రావి ఆకులది కషాయం తాగడం, ఇలాగనే చేస్తే కనుక డైజెషన్ బాగుంటుంది. పొట్ట కూడా ఉదయం లేవగానే క్లీన్ న్యాచురల్గా, భార్యాభర్త ఇద్దరికి ఇది. ఎందుకనంటే కొంతమంది అనుకుంటారు పిల్లల్ని మోసేది ఆమె కదా, కనేది ఆమె కదా, కాబట్టి ఆమె ఒక్కటే ఈ సాధన చేస్తే సరిపోతుందని కాదు, ఇద్దరూ కలిసే చేయాలి. సో అందుకని ఆహారం అనేది బ్యాలెన్స్డ్గా చాలా చక్కగా తీసుకోగలగాలి. అండ్ మీరు గమనించారో లేదో ఇప్పటికీ కొన్ని సాంప్రదాయాలు పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు. పొద్దున లేస్తూనే వంటగదిలోకి వెళ్ళాలంటే ముందు స్నానం ఆచరించి వంటగదిలోకి వెళ్ళే ముందు ఒక ఆవు పిడక తీసుకొని దానిపైన పసుపు కుంకుమ అంతా వేసి కర్పూరం వేసి వెలిగించి ఆ వంటగదికి హారతి చేసి తర్వాత వంటగదిలోకి వెళ్తారు. ఎందుకనంటే అక్కడ తినే ఆహారము శక్తినిచ్చి అదే మనకి బ్లడ్గా మారి మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది. ఆ ఎనర్జీతోనే కదా మనం అంత పనులు చేసేది. పూర్వకాలంలో వంటగదే వైద్యశాల. కొంతమంది ఇళ్ళలోకి వంటగదిలోకి ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరు. ఎలాంటి మనస్తత్వంతో ఉంటుందో తెలియదు. ఎందుకంటే అదొక యజ్ఞశాల అది వంట అనేది. అందుకే చాలా శుభ్రంగా కూడా ఉంచాలి. అక్కడే ఆ వంట చేసే దగ్గరే ఎంగిలి వాటిని కడగకూడదు. ఇవన్నీ నియమాలు ఎందుకున్నాయి? బిఫోర్ కరోనా వరకు ఎట్లా పడితే అట్లా ఉన్నారు చాలామంది. బట్ ఎప్పుడైతే కరోనా వచ్చిందో దాని తర్వాత నుంచి ఈ శుద్ధి అనేది ఎక్కువైపోయింది. కొద్దిగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఒక అవేర్నెస్ బాగా క్రియేట్ అయింది. సో అందుకని అన్నమయ కోశంలో ఇది క్లీనింగ్ అనేది జరగాలి. తర్వాత ప్రాణమయ అంటే మనకి 2 సందర్భాలలో ప్రాణశక్తిలో మార్పు షిఫ్ట్ జరుగుతుంది. ఉదయం సూర్యోదయంకి అండ్ సూర్యాస్తమయంకి.
సో సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి, కంపల్సరిగా నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసే తీరాలి ఈ 45 రోజులు. ఎవరైతే ఉత్తమ సంతానం కావాలనుకున్నారో, సత్సంతాన భాగ్యం కావాలనుకున్న వాళ్ళు, లేజినెస్ నాకు రాత్రి లేట్ అయిపోయింది కాబట్టి, ఇవన్నీ మన వాళ్ళందరికీ ఎక్స్క్యూజెస్ చాలా ఎక్కువైపోయాయి. సో నో ఎక్స్క్యూజెస్ దీంట్లో మాత్రం. అండ్ ఆ ప్రాణాయామంలో కూడా అందుకనే ఆ 2 సంధ్యాకాలాల్లో ప్రాణశక్తిని బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఈడా పింగళ నాడి మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది కాబట్టి దాన్ని బాగా బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయడానికి ఉదయం పూట అయితే కనుక పొద్దున లేచి ఫస్ట్ వాకింగ్ కానీ సూర్య నమస్కారాలు చేసిన తర్వాతనే ప్రాణాయామం చేయాలి. ఎందుకంటే ఆ సూర్య నమస్కారాలు చేసినప్పుడు కానీ వాకింగ్ చేసినప్పుడు కానీ శ్వాస ఫాస్ట్గా అవుతుంది కదా, అప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసి ప్రాణాయామం చేసుకోవాలి. ఆ ప్రాణాయామాలో తల దగ్గర నుంచి మన పాదాల వరకు కూడా సంపూర్ణంగా ప్రాణశక్తి వెళ్ళడానికి ప్రాణాయామం ఉంటుంది, దాన్ని చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందనంటే మనకి బీపీ లెవెల్లో కూడా ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు, టెన్షన్స్ పడినప్పుడు చాలా కొంతమంది అసలు కారణాలు ఏం లేకుండానే ఎప్పుడు కోపంగానే ఉంటారు. వాళ్ళ శ్వాసని గమనించండి, ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. మన ఆయుష్ అనేది కూడా శ్వాసతో కనెక్ట్ అయి ఉంది. అందుకనే ఎప్పుడు కూడా శ్వాసని గమనిస్తూనే ఉండాలి. మన పనులు చేసుకుంటున్నప్పుడు కూడా ఆ శ్వాసను మనకి వినిపిస్తూ ఉంటుంది. ఆ ఇన్నర్ సైలెన్స్ అని ఉన్నప్పుడు శ్వాస కూడా చాలా చక్కగా వినిపిస్తూ ఉంటుంది. దాని మీదనే బ్యాలెన్స్ చేయాలి. ఇది బ్యాలెన్స్గా లేదు అని అంటే మళ్ళీ కూర్చొని ప్రాణాయామం చేసి బ్యాలెన్స్ చేసుకొని ఉండాలి కంపల్సరీగా. ఇది ప్రాణశక్తిలో క్లీనింగ్. అనవసరమైన వాటిని ఎక్కువ ఆలోచించడం వల్ల కూడా దిగులుగా ఉంటే అన్నమయ కోశం క్లీన్ అవ్వదు, బికాస్ ఆహారం సరిగా వెళ్ళదు. అలాగే ప్రాణశక్తి కూడా సరిగా వెళ్ళదు. నాకు ఊపిరి అందడం లేదు, సరిగా ఊపిరి ఆడడం లేదు అని, ఎందుకంటే అన్నీ క్లోజ్డ్గానే ఉన్నాయి. మన పడుకునే బెడ్రూమ్ దగ్గర నుంచి మనం హాల్లో కూర్చున్న దగ్గర నుంచి పూర్తిగా ఎండపడే ప్రదేశాలే చాలా తక్కువైపోయాయి. ఇంట్లోకి సూర్యకిరణాలు పడేటట్టు ఉండాలి, అప్పుడే సత్సంతాన భాగ్యం చాలా బాగా జరుగుతుంది. ఇది ప్రాణమయ కోశంలో. మూడవది మనమయ కోశం. మనకి ఎలా అయిపోయిందంటే ప్రతి చిన్నదానికి రియాక్షన్ అనేది బాగా జరుగుతుంది. రియాక్షన్ జరగకూడదు, రెస్పాండింగ్ అనేది జరగాల. ప్రతి చిన్నదానికి చీటికి మాటికి కోపం రావడం, చీటికి మాటికి ఒక రియాక్షన్ అనేది రావడం, దీనివల్ల ఏమవుతుందంటే మనమయ కోశంలో క్లీనింగ్ అనేది జరగదు. మెంటల్ బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి, గ్రడ్జెస్ ఏర్పరచుకోవడం. అంటే ఎప్పటి నుంచో చిన్నప్పుడు జరిగిన సంఘటన నాకు కళ్ళు మూసుకుంటే అది కళ్ళకు కట్టినట్టుగా ఉంది, దాన్ని క్లీన్ చేయాలి ఫస్ట్. అలా ఉన్నప్పుడు కూడా సత్సంతాన భాగ్యం కష్టమవుతుంది. అందుకని మనోమయ కోశం కూడా చాలా క్లీన్గా ఉంచుకోవాలి. తర్వాత విజ్ఞానమయ కోశం. ఒకప్పుడు మనకి తెలుసు కోటి విద్యలు కూటి కొరకే అనేది. కూటి కొరకు మాత్రమే కాదు, కోటి విద్యలు అనేది విజ్ఞానాన్ని ఆర్జించడం కోసం. ఆ జ్ఞానం కరెక్ట్ జ్ఞానం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎంత చక్కగా అసలైన జ్ఞానాన్ని తీసుకొని వచ్చి ఈ ఛానల్లో చూపిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కటికి కొన్ని కోట్ల మందికి ఈ జ్ఞానం రీచ్ అవ్వాలి. ఇది తెలుసుకున్న తర్వాతనే వాళ్ళలో కూడా వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు అనేది రావడం. అసలు ఎంతమంది స్వామీజీలు ఉన్నారు, ఎంత నాలెడ్జ్ ఉంది మీ దగ్గర. నేను ఈ ఛానల్లో రెగ్యులర్గా మీరు ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా నేను చూస్తూనే ఉంటాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పంపిస్తూ ఉంటాను. ఇది చూడండి, జ్ఞానం తెలియాలి, అసలైన జ్ఞానం. ఎందుకనంటే కరోనా వచ్చినప్పటి నుంచి, లాక్డౌన్ అయినప్పటి నుంచి ఇంట్లో చాలామంది వీడియోలు చేస్తూ ఉంటారు. అందుకని ఎవరైతే సత్సంతాన భాగ్యం కావాలో వాళ్ళకి కొన్ని వాళ్ళ జీవితంలో స్పిరిచువల్ ప్రాసెస్ని కూడా యాడ్ చేయండి అని అంటాం. ఆధ్యాత్మికతకి చాలా దగ్గరగా ఉండండి, నో షార్ట్ కట్ అని చెప్తూ ఉంటాం. సో మనమయ కోశంలో ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండేటట్టే చూసుకోవాలి. కొన్ని పుస్తకాలు చదవడం, కొంతమందితో ఇంటరాక్ట్ అవ్వడం, ఆల్రెడీ మీరు ఇట్లాంటివి చేసేదాన్ని వాటిని చూడడం ద్వారా ఇదంతా కూడా జ్ఞానాన్ని, కరెక్ట్ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది మన జీవితంలోకి అన్వయించుకోవాలి. ఇంకా ఐదవది వచ్చి ఆనందమయ కోశం. మనకి తెలుసు మనం భౌతికంగా ఎక్స్పాండ్ అవ్వాలనే చాలామంది అనుకుంటూ ఉంటారు. భౌతికంగా ఎక్స్పాండ్ అవ్వచ్చు, కానీ ఆధ్యాత్మికంగా కూడా, ఇంటర్నల్గా కూడా చాలా ఎక్స్పాండ్ అవ్వాలి, అది మర్చిపోకూడదు. సో ఇక్కడ ఏమవుతుందనంటే భౌతికంగా వస్తువులతో తనను తాను వ్యాప్తి చెందించుకోవాలి ఇలా అనుకున్నప్పుడు అవి లేకపోతే సంతోషం మిస్ అయిపోతుంది, అవి వస్తువులు కొనుక్కోకపోతే సంతోషం మిస్ అవుతుంది. సో సంతోషం అనేది వస్తువుల దగ్గర కానీ, మనుషుల ద్వారా కానీ, స్థలాల దగ్గర నుంచి కానీ
అంటే వెళ్తే ఆ స్థలానికి వెళ్తే హ్యాపీగా అనిపిస్తుంది, కానీ కాస్త వరకే అది. హ్యాపీనెస్ కోసం చూస్తున్నారు కానీ జాయ్ జాయ్ జాయ్ఫుల్నెస్ ఉండడం. ఆ జాయ్ఫుల్ అనేది ఇన్నర్ ఇది అనేది వస్తుంది. అవును, ఇన్నర్గానే బిల్డ్ అవుతుంది అది. మనకి ఇష్టమైన మనుషులు ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇష్టం లేకున్నా ఇష్టమైన అందరూ అసలు క్యాంపులకి వెళ్ళేవాళ్ళు, ఫ్యామిలీకి దూరంగా ఉండేవాళ్ళు. కానీ కరోనా వచ్చి ఏం చేసింది, మీరంతా దగ్గరగా ఉండండి అన్నట్టు మనకి విరక్తి వచ్చేంత దగ్గరగా ఉండేటట్టే చేసింది. సో దానివల్ల చాలామందికి ఒక రకమైన అరే ఎప్పుడు ఎదురుగా ఉంటే ఎట్లా, కొంచెం పనులు కూడా వెళ్తే బాగుండు, దూరం ఉంటే స్పేస్ కావాలి అన్నట్టుగా కూడా అనిపించింది. సో సంతోషం అక్కడ కూడా లేదు, ప్రదేశాల్లో కూడా లేదు. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు కాస్త మనసుకి ఒక మార్పు వచ్చినందుకు సంతోషంగా అనిపిస్తుంది. అందుకని ఇక్కడ సంతోషం అనేది ఆనందమయ కోశంలో క్లీనింగ్గా అని అంటే బయట ప్రపంచం నుంచి సంతోషం అనేది వచ్చినా అది కాసేపు మాది టెంపరీ అని గుర్తించుకొని అసలైన సంతోషంని అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ అన్ని పంచకోశాలలో ఆ శుద్ధి జరిగితే ఆ వచ్చే పిల్లలు గర్భశుద్ధి బాగా జరగడం వల్ల ఆ వచ్చే పిల్లలు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. అండ్ తల్లి గర్భం రాకముందు నుంచే పిల్లల గురించి కొన్ని కలలు కంటూ ఉంటారు. భార్యాభర్త ఇద్దరు, కొడుకు పుడితే ఇలా ఉండాలి, కూతురు పుడితే ఇలా ఉండాలి, ఇలాంటివన్నీ కలలు కంటూ ఉంటారు. అది కలలు కనాలి కూడా. దాన్నే మేమేం చేస్తామంటే విజువలైజేషన్ మెడిటేషన్ అనేది పౌర్ణమి రోజే ఇస్తుంటాము. ఆ రోజు నుంచి ఎప్పుడైనా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట, కంటిన్యూ చేసుకోవచ్చు. సో అందుకనే ఈ సాధన అనేది ఒక ప్లాన్డ్గా చేసుకొని సిస్టమేటిక్గా దాన్ని అంతా మొత్తం డిసిప్లిన్డ్గా ఏర్పరచుకొని దాన్ని టైం టు టైం కొన్ని అలారమ్స్ సెట్ చేసుకొని కూడా అది ఇద్దరు ఫాలో అవుతూ ఉండాలి. వేసుకునే బట్టలు కూడా అంతే. ఆ బట్టలు శరీరం పైన కొన్ని ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కాటన్ కానీ ఇలాంటివి వేసుకున్నప్పుడు శరీరం కూడా హాయిగా బ్రీదబుల్గా ఉంటుంది. బట్ వేరే అన్నీ కూడా అంత సింథటిక్స్ ఇలాంటివి చాలా వేడి క్రియేట్ చేస్తుంటాయి. ఈవెన్ సోఫాలు కూడా అంతే, ఎక్కువసేపు ఒక చోట కూర్చున్న ప్లాస్టిక్ చైర్లు ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఆ ప్లాస్టిక్ నుంచి కూడా హీట్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుద్ది. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్, ఇప్పుడు కటింగ్ ప్లేట్ ఉంటుంది, అది ప్లాస్టిక్ అయిందనుకోండి, రోజు మనం కట్ చేయడం వల్ల దాని నుంచి కొంచెం ప్లాస్టిక్ అనేది చాలా ఏమంటారు సూక్ష్మంగా ఉండి అది మనం తీసుకోవడం జరుగుతుంది. సో అందుకనే ప్లాస్టిక్ ఇంట్లో పిల్లలు కనాలి అనుకున్న వాళ్ళు ప్లాస్టిక్ అస్సలు లేకుండా గాజు బాటిల్స్ని, గాజు అనగానే కొంతమంది అనేవాళ్ళు అనమాట, అది తొందరగా పగిలిపోతుంది కదా అని. అందుకేగా నెమ్మదిగా ఉండాలి అని చెప్పేది దాన్ని యూజ్ చేయడానికి. ప్లాస్టిక్ బాటిల్ అయితే మనం ఎట్లా పడితే అట్లా ఉండుంటాం కదా, అట్లా కాదు. లైఫ్ స్టైల్, జీవన విధానాన్ని మొత్తం కంప్లీట్గా మార్చుకోవాలి. అండ్ కంపల్సరీగా వారానికి ఒకరోజు ఉపవాసం ప్లస్ మౌనం. బెస్ట్ థింగ్ ఏంటంటే ఏకాదశి రోజు మౌనంగా ఉండడం. ఉపవాసం ఎలాగూ ఉంటుంది కాబట్టి అది అట్లనే కంటిన్యూ చేయాలి. ఆ ఉపవాసం అయినప్పుడు కూడా సాత్వికమైన ఆహారం తీసుకొని ఉపవాసాన్ని విరమించాలన్నప్పుడు నెక్స్ట్ డే వాళ్ళు ఈ పెసరపప్పు, బెల్లము, తర్వాత బియ్యము అన్నీ వేసుకొని పొంగల్ చేసుకొని ఎక్కువ నెయ్యి వేసుకొని తినాలి. సో ఫాస్టింగ్ అంటే ఆహారం అనేది అందరికీ తెలిసిన విధంగా అనుకుంటారు, ఓన్లీ ఇక్కడి నుంచి తీసుకునేది మాత్రమే ఆహారం అనుకుంటారు. ఆకాశతత్వం ఉంది, పంచభూతాల నుంచి ఆహారం వస్తుంది కదా మనకి, దాన్ని తీసుకునేటట్టు ఉండాలి. పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఇదంతా. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎవరికైనా బిడ్డ కదలడం లేదు అని అంటే చెప్పులు వదిలేసి చెప్పులు లేకుండా నడవండి, ఆ భూమి స్పర్శ తగలాలి. మనం కంప్యూటర్స్ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు అర్థింగ్ చేస్తాం కదా, సో అలాగే దీనికి కూడా అర్థింగ్ అనేది జరగాలి. అంటే అమ్మ ఇప్పుడు ఒక 3 months అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ముందర ఎటువంటి సాధన చేయాలో చెప్పారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి 9 నెలలు ఎట్లాంటి సాధన చేయాలి? ఫస్ట్ 3 నెలలు నిజానికి అంటే శారీరకంగా ఆసనాలు కానీ అవన్నీ ఏమీ అవసరం లేదు, కానీ ప్రాణాయామ చేసుకోవాలి. మంత్ర జపం కూడా అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ బీజం పడింది కాబట్టి అక్కడ బిడ్డ పెరగడం స్టార్ట్ అవుతున్నారు. అందుకని ఆ 3 monthsలో వామిటింగ్స్ ఉంటాయి, నౌజియా ఉంటుంది. అంటే నౌజియా అంటే వామిటింగ్ అయినట్లే అనిపిస్తుంది కానీ వామిటింగ్ అవ్వదు.
తల తిరుగుతున్నట్టే అనిపిస్తుంది, చాలా ఎమోషనల్ అయిపోతారు ఆ టైంలో, మూడ్ స్వింగ్స్ చాలా వస్తాయి, చాలా సున్నితంగా అయిపోతూ ఉంటారు. కాబట్టి ఆ టైంలో ఒక్కొక్కసారి ఏమి తినాలనిపించదు. బట్ ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టినా తినవెందుకు, తింటేనే బిడ్డ బాగా పెరుగుతుందంటారు. అది కరెక్టే. కాకపోతే ఏంటంటే ఆ ఫస్ట్ 3 నెలలు మాత్రం వాళ్ళకి ఏమైనా తినాలి అనిపిస్తేనే తినాలి, తినాలి అనిపించడం లేదంటే అవసరం లేదు. ఈ పంచభూతాల నుంచి కూడా ఆహారం వస్తుంటుంది కదా, ఆ గమనంలో ఉండాలి. ఆహారం కూడా వస్తుంది, నేను తీసుకోగలుగుతున్నాను అనే గమనంలో ఉండాలి. అందుకని ఆ 3 నెలల్లో కూడా మంత్ర చాంటింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఏం అవసరం లేదని చెప్తుంటాం. తర్వాత 4వ నెల నుంచి వామిటింగ్స్ అనేవి ఆగిపోతాయి, ఎక్కువ మందిలో ఆగిపోతుంది. అప్పటి నుంచి కొన్ని క్రేవింగ్స్ మొదలవుతాయి. అంటే నేను ఇది తినాలనిపిస్తుంది, నాకు అది తినాలనిపిస్తుందని. బట్ ప్రెగ్నెన్సీలో కూడా సాత్వికమైన ఆహారమే చాలా ఉత్తమం వాళ్ళకి. సో కొన్నిసార్లు కారము ఇలా తినాలనిపిస్తున్నప్పుడు ఎక్కువ కారం తింటే ఈవెన్ ఫస్ట్ ట్రైమిస్టర్లో 3 నెలల్లో కూడా బ్లీడింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని స్పాటింగ్ అని కూడా అంటాము. సో అప్పుడప్పుడు ఒక్కొక్క చుక్క బ్లడ్ కనపడవచ్చు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కువగా బ్లీడింగ్ అనేది జరగకూడదు, స్టమక్ పెయిన్ రాకూడదు వాళ్ళకి. కొంతమందికి ఎక్కువ స్టమక్ పెయిన్ వచ్చేసి బ్లీడింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని వాటర్ బాగా తీసుకోవాలి. గర్భం రాకముందే సాధన చెప్పాం కదా, ఇదంతా బాగా చేసుకుంటుంటే కనుక గర్భం వచ్చినాక చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయింది. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4వ నెల, 5వ నెల, 6 ఈ ఈ 3 నెలల్లో 4, 5 సెకండ్ ట్రైమిస్టర్లో 4, 5, 6 వాళ్ళకి మంచి మంచి ఆహారం తినాలనిపిస్తుంది. దాన్ని నైవేద్యం సమర్పయామి అన్న కాన్షియస్తోనే ఫుడ్ తినాలి. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు భోజనం బాగుంది, భోజనం బాగాలేదు, ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ దాన్ని పంపిస్తూ ఉంటాం. ధ్యాస అంతా కూడా ఎక్కడెక్కడో ఉంటుంది అట్లా. అందుకని కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అవుతూ ఉంటుంది. కానీ ఎక్కడైనా సరే గుడిలో మీరు ఇప్పటి వరకు కూడా గుడిలో ప్రసాదం తిని, గుడిలో ఇచ్చిన ప్రసాదం తిని ఫుడ్ పాయిజనింగ్ అయింది అనేది ఎక్కడైనా విన్నారా అసలు? సహజంగా కాదు, సహజంగా జరగదు అది. ఎక్కువసార్లు అసలు ఎక్కువ జరగదు ఛాన్సెస్. సో ఎందుకనంటే అక్కడ ఒక భక్తిభావం ఉంటుంది, అక్కడ ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది. కాబట్టి మనం భక్తిగా చేసే వాళ్ళకి అదే ఉంటుంది, నైవేద్యం పెట్టే వాళ్ళకి అదే ఉంటుంది, తినే వాళ్ళకి అదే ఉంటుంది. ఈ చేసే వాళ్ళది కూడా మనసు ప్రభావము తినే వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆ మంత్రోచ్చారణ మధ్య చేస్తారు కాబట్టి ఫలితం బాగొస్తుంది. అందుకని ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆ ఇంట్లో ఎవరు వంట చేస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యమే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లాగా ఉండేది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు బాగా వంట చేసేవాళ్ళు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి అనే హడావుడిలో ఏదో ఒకటి తినేద్దాంలే అని ఇట్లా నూడిల్స్ కానీ ఇట్లా ఫాస్ట్ ఫుడ్స్ని అస్సలు తినకూడదు. ప్రెగ్నెన్సీ మొత్తం నో మైదాకు సంబంధించింది ఎప్పుడు కూడా తీసుకోకూడదు. గానుగ నుంచి వచ్చిన సహజమైన ఆయిలే వాడాలి వంటల్లో కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. రకరకాలుగా అయితే ఇప్పుడు చెప్పాను కారం ఇలాంటివి తినాలనిపిస్తుంది. అయితే ఊరగాయలు, ఆవకాయ పచ్చళ్ళు ఇట్లా నిల్వ ఉన్న పచ్చడి కన్నా కూడా ఉత్తమంగా ఏంటంటే వాళ్ళు రోటి పచ్చళ్ళని చేసుకొని తినొచ్చు. రోట్లో దంచుకోవాల్సిన అవసరం లేదు. అంటే రోటి పచ్చడి ఇప్పుడు లైక్ కొన్ని ఉంటాయి కదా, టమోటా, పచ్చిమిర్చి, ఇప్పుడు మన దొండకాయ ఇలాంటివన్నీ ఉంటుంది కాబట్టి అలా రోటి పచ్చళ్ళని రోజు తిన్నా ఏం కాదు. అయితే ఇది 4, 5, 6 4, 5, 6 ఈవెన్ చింతపండును కూడా అవసరం లేదు అంటాం. దానికి బదులుగా ప్రతి వంటలో నిమ్మకాయ అనేది చాలా ఉత్తమం. చింతపండు అది ఎప్పటి నుంచో చింతకాయ నుంచి తీసి దాన్ని నిల్వ ఉంచుతాం కదా, అది ఇక్కడ పనికిరాదు. సో అందుకనే ఉసిరికాయ కానీ వాడచ్చు. మనం చేసుకున్న పప్పు కానీ, రసం కానీ, పచ్చళ్ళు కానీ వీటి ఏదైనా సరే ఉసిరికాయ, లేదంటే ఆమ్చూర్ అంటారు, మామిడికాయని ఎండబెట్టి దాన్ని పొడి చేసి పెట్టుకుంటారు, వాటినైనా వాడచ్చు. కానీ చింతపండు అయితే అవసరం లేదు. ఇక్కడ 5th మంత్ నుంచి ఒక్కొక్కసారి ఏమనిపి టెస్ట్కి వెళ్ళినప్పుడు అంటే బ్లడ్ చాలా తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అని డాక్టర్స్ చెప్తుంటారు. హిమోగ్లోబిన్ లెవెల్ రక్తం కనుక తక్కువ ఉంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. బ్లడ్ బాగా ఉండాలి. ఎందుకనంటే ఐరన్ గర్భంలో పెరుగుతున్న బిడ్డ తల్లి నుంచి ఐరన్ తీసుకొని పెరుగుతూ ఉంటుంది. అప్పుడు తల్లిలో ఆల్రెడీ తక్కువ ఉంటాయి కనుక
వాళ్ళు చాలా అంటే ఎమోషనల్ అయిపోతారు, చాలా పేలవంగా అయిపోతారు, చాలా డల్గా ఉండిపోతారు. అందుకనే హిమోగ్లోబిన్ కంపల్సరీగా 12 ఉండాలి, 12% ఉండాలి. అందుకనే ఐరన్ కూడా బాగుండడానికి నాన్ స్టిక్ ప్యాన్లు కానీ ఇవన్నీ అసలు నాన్ స్టిక్ సంబంధించిందే వాడకూడదు, కంప్లీట్లీ బ్యాన్. అండ్ వస్తువులు ఇంకొకటి వంట చేసేటప్పుడు ఈ జర్మన్ సిల్వర్వి కూడా యూజ్ చేస్తూ ఉంటారు, తెల్లగా ఉంటాయి అవి, వైట్ మెటల్ లాగా. అల్యూమినియం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అల్యూమినియంలో వంటలు చేయడం ద్వారా అంటే ఇంటికి ఎక్కువ మంది వచ్చినప్పుడు కూడా పైనుంచి అందరు తీస్తూ ఉంటారు. ఒకప్పుడు మన దగ్గర అల్యూమినియం కాదు, మన పూర్వీకులు అందరూ కూడా ఇది ఇత్తడి, రావి, కంచు ఇలాంటివే తీసుకున్నారు. కంచు పాత్రల్లో లోపల టిన్ ఉంటుంది, దాంట్లోనే వంటలు చేయాలి. అలాగ తిన్న తల్లి గర్భవతి బిడ్డలు చాలా అద్భుతంగా పుడతారు, ఎందుకంటే కంప్లీట్గా ఐరన్. బాండ్లీలు కూడా అంతే. అల్యూమినియం అనేది మనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్ యొక్క సామర్థ్యాన్ని అంటే బలాన్ని, ఫిజికల్ బలాన్ని తగ్గించడం కోసం వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఇది అల్యూమినియం ఒకటి. దాని వెనుక ఒక బ్యాడ్ ఇంటెన్షన్ వాళ్ళలో. వీళ్ళు శారీర దారుఢ్యంతో పాటు మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఆ స్ట్రెంగ్త్ని తగ్గించేశారు. వీళ్ళు చంపకూడదు, నెమ్మదిగా వీళ్ళలో ఉన్న మెమరీ లాస్ అవ్వాలి. అందుకే మన దగ్గర ఇప్పుడు వాళ్ళు చేసింది అల్యూమినియం ప్రవేశించి ఫుడ్ని, అలాగే జ్ఞానం నేర్చుకోకూడదని సంస్కృతాన్ని క్లోజ్ చేయటం, సంస్కృతం నేర్పే వాళ్ళని చంపేయడం, అది ఒకటి జ్ఞానపరంగా. అలాగే మిగిలిన వాటి పరంగా చూసుకుంటే ఒక్కొక్క దాని పరంగా అట్లా మన భారతదేశం మీద బాగా ఎఫెక్ట్ పడింది. కానీ మన వాళ్ళు చాలా గట్టి వాళ్ళు, మనం అంతా చాలా స్ట్రాంగ్ పీపుల్. అందుకనే ఆ సంస్కృతి అనేది సంస్కారంలో ఉంది కాబట్టి అదే మన జీన్స్లోనే ఉంది కదా, ఆ జీన్స్లో. అందుకే చూడండి, పెళ్లి చేసేటప్పుడు కూడా అబ్బాయి వైపు కానీ అమ్మాయి వైపు కానీ అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటే 14 తరాలని చూసే వివాహం చేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు శారీరకంగా బాగున్నారా, లేదంటే ఏదన్నా లోపం ఉందా, మానసికంగా ఏదన్నా లోపం ఉందా, ఇట్లా చేసేవాళ్ళు. ఎందుకంటే కొంతమందికి పిల్లలు పుట్టకపోవడం కూడా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. సో ఎందుకు వస్తుంది? ఇది వాళ్ళ తప్పు, వాళ్ళదేం కాదు ప్రాబ్లం. యాక్చువల్గా ముందు నుంచి జీన్స్లో ఏదైనా ఉందేమో. అందుకే వాళ్ళకి చెప్తాము, బీజ సంస్కారాల్లో కూడా చెప్తాము, మీకు పిల్లలు అవ్వడం లేదనంటే అసలు మీ పూర్వీకులు ఎవరు, క్లాస్లో ఇదే ఫ్యామిలీ ట్రీ ఒకటి వేస్తాము. అందరికీ 7 తరాలు తెలియదు కానీ 5 తరాల వరకు గమనించి రాస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్తాను. కొంతమంది అంటారు మాకు ఈ దేవుడు, ఈ దేవత, భక్తి ఇదంతా నమ్మము అంటారు. ఓకే, మంచిదే. అయితే మిమ్మల్ని పుట్టించారే మీ పూర్వీకులు, వాళ్ళని నమ్మండి, వాళ్ళనే అడగండి. మీరు ఏం తిన్నారు, మీకేం 12 మంది పిల్లలు, మా దగ్గరకు వచ్చేసరికి అసలు పిల్లలు లేకుండా అవుతోంది అని వాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళని ప్రేయర్ చేయండి అని చెప్తూ ఉంటాం వాళ్ళకి. సో 4, 5, 6 నెలల్లో ఇంత. తర్వాత నిద్ర అంటే భోజనానికి ముందు చక్కగా నిద్రపోవాలి. భోజనం అయినాకైతే నిద్రపోతే కనుక కొంచెం వెయిట్ ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. పిల్లలు కూడా లోపల ఎక్కువ ఓన్లీ రైస్ ఇలాంటివి తింటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవడం వల్ల ఊరికే వెయిట్ పెరుగుతాం కానీ నిజమైన వెయిట్ అనేది రాదు ఇక్కడ. సో అందుకని అన్ని ఆహారాన్ని చాలా బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ ఉండాలి. ఇంక 7, 8, 9 ఇది 3rd ట్రైమిస్టర్ అంటాం. ఈ 3rd ట్రైమిస్టర్లో ఇంకా గర్భానికి అంటే నిండు నెలలు వస్తూ ఉంటుంది. ఇంకా డెలివరీ అవ్వడానికి కూడా దగ్గర పడుతూ ఉన్న రోజులు ఇవన్నీ. సో అందుకని ఆ టైంలో ఎక్కువ సిట్రస్ ఫ్రూట్స్ బాగా తినాలంటే పులుపు పదార్థాలు లైక్ ఆరెంజెస్ కానీ గ్రేప్స్ కానీ వీటిని బాగా తీసుకుంటూ ఉండాలి. అండ్ ముందు నుంచి కూడా అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి కూడా బాదం ప్రతిరోజు 5 బాదం, ఒక్కొక్కరు భార్యాభర్త ఇద్దరు. తర్వాత నల్ల ద్రాక్ష వస్తుంది, కిస్మిస్ అంటాం కదా, అది సీడ్ ఉంటుంది లోపల, దాన్ని డ్రైది అనమాట. దాన్ని కంపల్సరీగా 10 తీసుకోవాలి, ఒక్కొక్కరు 10. రాత్రి మంచినీళ్ళలో నానబెట్టేసి, తాగే నీళ్ళలోనే నానబెట్టి ఆ నీళ్ళని కూడా తాగి ఇది తీసుకోవాలి. బాదం అయితే నానబెట్టాలి కానీ దాంట్లో ఆ నీళ్ళని తాగకూడదు. పైన ఉన్న తోలుని కూడా తీసేసి తినాలి, డైజెషన్కి కూడా. ఫస్ట్ నుంచి ప్రెగ్నెన్సీ ముందర, ప్రీ ప్రెగ్నెన్సీ ముందు నుంచి ఇది కంటిన్యూ చేయాలి, ఇది డెలివరీ వరకు కూడా. అలాగే ఎండు ఖర్జూరం. మన అందరి శరీరాలు ఏంటంటే చాలా వేడి శరీరాలు,
సో ఎంతవరకు వేడి అవసరమో అంతవరకే చాలు. దానికన్నా ఎక్కువ వేడి అనేది శరీరానికి మంచిది కాదు, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అందుకని ఇక్కడ బీజ సంస్కారాల్లో కూడా ఇంకొక పాయింట్ గుర్తొచ్చింది. ఇక్కడ వాళ్ళు పడుకునే ఆ బెడ్రూమ్ కూడా ఒక డివైన్ ప్లేస్ లాగానే రెడీ చేసుకోవాలి. డివైన్ ప్లేస్ అంటే ఒకప్పుడు గుర్తుందా మీకు, దీపాలు పెట్టుకునేవాళ్ళు, ఒత్తి ఎక్కువ చేసి మళ్ళీ తక్కువ చేసి, అది కూడా ఆముదపు దీపం, దానిపైన కొంచెం పచ్చకర్పూరం వేసి ఆ రూమ్లో పెట్టుకోవాలన్నమాట. బెడ్ లైట్ అదే. ఎందుకనంటే మామూలు లైట్స్ కన్నా కూడా ఈ దీపపు కాంతి, ఆ ఆముదం ఒత్తులు వేసుకున్న దీపపు కాంతి భార్యాభర్తల ఇద్దరి మీద ఆ కాంతి పడాలి. ఆ కాంతిలోనే వీళ్ళు కన్సీవ్ అవ్వాలి అని. ఈవెన్ ఆ రూమ్ అంతా కూడా చాలా చక్కగా రెడీ చేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఉండి అదంతా కూడా వీళ్ళకి మైండ్ పైన చాలా ఎక్కువ ప్రభావం పడుతుంటుంది, మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మనుషుల వల్లనే కాకుండా పంచభూతాల నుంచి కూడా దిష్టి తగలడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకని ఈ ఆముదం దీపం ఏదైతే పెట్టుకుంటామో ఒత్తివేసి, అదేం చేస్తుందంటే ఆ దీపం కాంతి ప్లస్ ఆ దీపం నుంచి వచ్చే ఆరా అంతా కూడా వీళ్ళలో ఉన్న నెగిటివిటీని అంతా కూడా తీసేసి మనసుని చాలా ప్రశాంతం చేస్తుంది. ఆముదంకి చల్లని గుణం ఒకటి ఉంది కాబట్టి. సో ప్రతిరోజు అది చాలా జాగ్రత్తగా ఆ దీపంని పెట్టుకొని, అండ్ వాళ్ళకి ఓవులేషన్ పీరియడ్ కూడా ఉంటుంది, ఆ టైంలోనే కలవడం అనేది జరగాలి. దానికంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రకారమే సంధ్యాకాలంలో కలవకూడదు. బికాజ్ అందుకే చూడండి, వివాహం అయినాక ముహూర్తం పెట్టేవాళ్ళు ఫస్ట్ నైట్కి. బికాజ్ ఆ ముహూర్తంలోనే కలవాలి. ఆ ముహూర్తం కాకుండా వేరే ముహూర్తంలో కలిస్తే మళ్ళీ అలాంటి పిల్లలు పుట్టడానికి ఛాన్స్ ఉంది. దీని వెనుక చాలా పెద్ద శాస్త్రం ఉంది, గర్భోపనిషత్తులో ఇదంతా కూడా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి 7, 8, 9 months గురించి, 7, 8, 9 గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ టైంలో నిద్ర కూడా సరిగా పట్టదు వీళ్ళకి. అంటే బిడ్డ పెరిగే కొద్దీ వాళ్ళకి అటు తిరిగినా ఇటు తిరిగినా కష్టంగా ఉంటుంది. అందుకని కనీసం చిన్న చిన్న కాటన్ కుషన్స్, కాటన్ పిల్లోస్, ఈ దీవాన్ పైన వేస్తాం కదా, రోల్ లాగా ఉంటుంది, బోలిస్టర్ అంటాం దాన్ని, అవన్నిటిని 2 పెట్టుకోవాలి. మిగతాదంతా కూడా చిన్న చిన్నవి పెద్ద పెద్ద కుషన్స్, పిల్లోస్ మొత్తం కలిపి ఒక 9 చుట్టూ ఉంచుకోవాలన్నమాట తను పడుకున్నప్పుడు. సో అటు తిరిగినా ఇటు తిరిగినా తనకి ఒక రక్షణలాగా అవి నిద్ర పట్టేలాగా చేస్తాయి. అందుకోసమని అది ఏర్పరచుకోవాలి. ఇంకా నిండు నెలలు అవుతున్న కొద్దీ వాటర్ కూడా బాగా తీసుకుంటూ ఉండాలి. మొదటి నుంచి కూడా వాటర్ బాగా తీసుకోవాలి. ఎక్కువ మందిలో వాటర్ తీసుకోవడానికి టైం లేదు, సమయానికి భోజనం చేయడానికి టైం లేదు. మరి ఎక్కడికి పరిగెడుతున్నారో అర్థం కాదు. ఈ భోజనం అంటే చాలామంది చాలా తప్పుగా అర్థం చేసుకుంటారేమో, అందుకే టైంకి భోంచేయరు. నేను భోంచేసరికి 4, 5 అవుతుందని అప్పుడు ఏం చేయాలి, స్టేటస్గా చెప్పుకుంటారు. స్టేటస్గా తినడానికి కూడా సమయం లేదు అని అంటారు. అదంతా దరిద్రమే. ఎందుకనంటే అంతా కష్టపడి, అంటే తినడానికి టైం లేనంత కూడా కష్టపడి మరి ఆ భోజనం ఎక్కడికి వెళ్ళాలి అని, అదంతా ఎవరికి పెట్టాలి అని. సో అందుకని అది కాదు. టైంకి భోజనం అంటే నీ శరీరానికి లోపల ఒక అలారం గుర్తు చేస్తుంది, ఆకలిని క్రియేట్ చేస్తుంది. ఆ టైంలోనే వెళ్ళి భోజనం చేయాలి. ఆ భోజనం చేసేటప్పుడు ఒక నియమం, ఫోన్ పక్కన ఉండకూడదు, టీవీ ఎదురుగా ఉండకూడదు. ఈ 2 మాత్రం కంపల్సరీ. అండ్ ప్రెగ్నెన్సీలో కానీ ప్రీ ప్రెగ్నెన్సీలో కానీ బెడ్రూమ్లోకి ఫోన్ కానీ, బెడ్రూమ్లో కొంతమంది టీవీ పెట్టుకొని ఉంటారు, అది కానీ అస్సలు ఉండకూడదు, అస్సలు. సో ఇంకా డెలివరీ టైం దగ్గర అవుతున్నప్పుడు వాకింగ్ బాగా చేసుకోవాలి, ఇంటి పనులు కూడా చేసుకోవాలి. అయితే కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఎంత ఎక్కువ పనులు చేస్తే అంత ఈజీగా డెలివరీ అవుతుంది అని అంటారు. అది నిజమే. కానీ ప్రతి ఒక్కరి శరీరానికి ఒక ధర్మం అంటూ ఉంటుంది. అంటే నేను ఇంత మాత్రమే చేయగలుగుతానని ఒక కెపాసిటీ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ చేసినా ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతకన్నా తక్కువ చేస్తే కూడా శరీరం నార్మల్ డెలివరీకి సహకరించదు. నార్మల్ డెలివరీకి న్యాచురల్ డెలివరీకి డిఫరెన్స్ ఉంది. నార్మల్ డెలివరీ అంటే మెడికేషన్ ద్వారా అవ్వడం, అంటే అక్కడ ఏదైనా మెడికేషన్స్ యూజ్ చేయడం, ఇంకా డైలేషన్ అవ్వలేదు కాబట్టి ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. న్యాచురల్ డెలివరీ అంటే వితౌట్ ఎనీ మెడికేషన్, అదంతా కాదు, బిడ్డ కంప్లీట్ అవ్వడము, పరిపూర్ణంగా తయారైన తర్వాత బిడ్డ సమయానికి బయటికి రావడం, ఇది సహజమైన డెలివరీ అని అంటాము. అయితే అమ్మ, చాలామందికి మన సౌత్ ఇండియాలో చూసుకుంటే పుంసావన సంస్కారం అనేది చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. అంటే
పుంసవన సంస్కారం ఒకటి ఉంది అనే విషయం కూడా చాలామందికి తెలియదు. తెలీదు. అవును. మనకి పుట్టబోయే బిడ్డకి ఆ యొక్క 3వ నెల నుంచి 5వ నెల మధ్యలో పుంసవన సంస్కారం అని చేస్తారు. ఆ పుంసవన సంస్కారంలో మనకి అగ్నిహోత్రం చేసి అగ్నిదేవుడి ద్వారా వచ్చినటువంటి ఆ పాయసాన్ని, అంటే మనకి రిఫరెన్స్ పుత్రకామేష్టి యాగం కూడా ఇప్పుడు అంతరం కూడా రామమయం అయిపోయింది కాబట్టి పుత్రకామేష్టి యాగం ఆ కాన్సెప్ట్లో తీసుకుంటారు కదా. అసలుకి ఆ పుంసవన సంస్కారం ఇంపార్టెన్స్ ఏంటి? గర్భవతి అయిపోయినాక ఆ బిడ్డ బాగా పెరగాలి. బిడ్డ ఒక బిడ్డనే కాదు, ఆ బిడ్డ యొక్క తరతరాల వరకు పునాది బాగుండాలంటే ఆ పుంసవన హోమం చేసినప్పుడు అందులో వాడే మూలికలు ఏవైతే ఉంటాయో, దాని ద్వారా చేసే ప్రసాదం ఏదైతే స్వీకరిస్తామో దానివల్ల వాళ్ళకి తల్లి అంటే భార్య భర్తకే కాకుండా ఆ బిడ్డకి కూడా ఈ సంస్కారాలన్నీ తరతరాల వరకు, అంటే వాళ్ళ 7 తరాల వరకు ఇదంతా ముందుకు వెళ్ళడానికని ఈ సంస్కారం అనేది చేస్తారు. సో ఆ హోమంలో కంపల్సరీగా భార్య భర్త ఇద్దరు కూర్చోవాలి. ఇంకా భార్య వైపు అమ్మాయి వైపు పేరెంట్స్, అబ్బాయి వైపు పేరెంట్స్ కూడా దాంట్లో పాల్గొనాలి. అందరూ ఫ్యామిలీ కలిపి చేస్తే ఏంటంటే ఆ బిడ్డని ఇన్వైట్ చేస్తున్నట్టు, ఒక గ్రేట్ సోల్ని ఇన్వైట్ చేస్తున్నట్టు. అయితే ఇక్కడ అందరూ అనుకునేది ఏంటంటే పుంసవనం చేసినప్పుడు అబ్బాయిలే పుడతారంట, అమ్మాయిలు పుట్టరు అనేది అది నిజానికి కరెక్ట్ కాదు. అంటే పుంసవనం చేసిన తర్వాత అబ్బాయి కావాలనుకున్న వాళ్ళకి కొన్ని పసర్లు ఇవి ఇస్తారు, వాళ్ళకి స్పెషల్గా జరుగుతుంది అంతే. అంతేగాని ఇది చేయడం వల్ల ఓన్లీ అబ్బాయిలే పుడతారు, అమ్మాయిలు పుట్టరు, ఇది మాత్రం కరెక్ట్ కాదు. దాంట్లో అబ్బాయిలకి కావాల్సిన దాన్ని వాళ్ళు ఒక మూలికలతో ఒక రసాయనం చేసి ముక్కులో వేస్తారనమాట. అది సో అది వేయడం ద్వారా శరీరంలో ఒక మార్పు వస్తుంది అనే దానివల్ల అబ్బాయిలు పుడతారు అనేది శాస్త్రాల్లో కూడా ఉంది. మనమేమి ఇక్కడ కొత్తగా కనుక్కుంది కూడా ఏం లేదు. సో కాకపోతే పుంసవనం ఇదంతా కూడా ఎట్లా అయిపోయిందంటే ప్రెగ్నెన్సీ కూడా చాలా హడావుడిగా అయిపోవాలి అన్నట్టుగానే. ఇప్పుడు చూడండి మెషన్లలోనే మొత్తం పిల్లలు తయారవుతారంట. అలాంటి తయారైపోయినాక మరి మిగతా 7 తరాల వరకు ఏం జీన్స్ వస్తుంది దాంట్లో, వాళ్ళలో అసలు ఎలాంటి మార్పులు వస్తాయి? అంటే ఇప్పుడు బిడ్డ పెరగటం కాదు, దాంట్లో వివేకము, విచక్షణ, సంస్కారం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక సంస్కారవంతమైన వ్యక్తి ఒక రాజ్యానికి నాయకుడైతే అద్భుతంగా ఉంటుంది. 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేయగలిగాం కదా ఇప్పుడు రామజన్మభూమి కదా. అలాగే రామజన్మభూమి కాదు, ఇప్పుడు చూడండి శ్రీకృష్ణదేవరాయని చూసుకుంటే ఆయన పరిపాలించింది అని మనము ఇన్ని టెంపుల్స్ వచ్చినాయి శ్రీకృష్ణదేవరాయల పీరియడ్లో, కానీ ఆయన పరిపాలించింది 20 ఏళ్ళే. 20 ఏళ్ళు కూడా ఎంత ఇంపాక్ట్ మన దక్షిణ భారతదేశం, ఇప్పుడు తమిళనాడు దగ్గర నుంచి మొత్తం చూసుకుంటే ఎన్ని టెంపుల్స్, ఎంత ఇటు చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం వరకు, ఇటు హంపీని రాజధాని చేసుకొని కర్ణాటకాన్ని చేసుకొని 4-5 స్టేట్లని పరిపాలించిన వ్యక్తి. సో అట్లా ఒక శ్రీకృష్ణదేవరాయల్ని మనం చెప్పుకోవచ్చు రీసెంట్ టైంలో 400-500. అలాగే ఇప్పుడు నార్త్ ఇండియాలో ఇప్పుడు అయోధ్యని వీటినన్నిటిని పునర్నిర్మాణం చేసింది విక్రమాదిత్యుడు. ఇట్లాంటి అంటే మంచి సంస్కారం కలిగిన వారు వస్తే అంటే అంత దూరం ఎందుకు, చరిత్రలో మిగిలిపోయేలాగా ఉంటారు. చరిత్రలో మిగిలిపోయారు. ఒక ఊరికి ఉన్నారు, ఒక మంచి సంస్కారవంతుడు ఇస్తే అయిపోతుంది. నేను మొన్న ఎక్కడో తమిళనాడులో ఒక ఆర్టికల్లో ఒకటి చదివాను. ఆ ఊర్లో విలేజ్లో దాదాపులో ఒక 400 హౌసెస్ ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నిటినీ వాడుకొని ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్గా ఫ్రీ అయిపోయారు. అంటే సోలార్ ఉంది, ప్రతి ఇంటికి సోలార్, ప్రతి ఇంటికి వాటర్, ప్రతి ఇంటి ముందర సిమెంట్ రోడ్. అంటే ప్రభుత్వం ఇచ్చే వాటిని కరెక్ట్గా వాడుకొని సోలార్ పవర్ని వాళ్ళు జనరేట్ చేస్తూ రివర్స్లో ప్రభుత్వానికి అమ్మటం మొదలుపెట్టి ప్రతి ఇంటికి 15,000 20,000 ఈ సోలార్ పవర్ మీద క్రియేట్ చేసుకుంటున్నారు అన్నమాట. అట్లా అంటే అది క్రియేట్ చేసింది ఒక ఐఐటి స్టూడెంట్. అంటే అతను ఏదో వెళ్ళి ఫారిన్ వెళ్ళి సంపాదించుకోవాలన్నా ఊరు మొత్తాన్ని సెట్ చేశాడు. మీరు గమనించారో లేదో, చాలామంది ఫారిన్ కంట్రీస్ నుంచి, అమెరికా లాంటి దేశాల నుంచి వెనక్కి వచ్చేసారు కరోనా తర్వాత కూడా. ఎందుకంటే వాళ్ళకే అనిపించింది నా దేశం కోసం నేను నిలబడాలి, అందరం వెళ్ళిపోతే ఇలా డబ్బు అవసరం అలా చేసింది వాళ్ళని అక్కడికి వెళ్ళేలాగా.
కానీ అక్కడికి వెళ్ళాక ఒక మెకానిక్ అంటే ఏమంటారు, ఒక మెకానికల్గా లైఫ్ అలవాటు అయిపోయి, ఒక రోబోలాగా అలవాటు అయిపోయి వాళ్ళకే అనిపించింది, అరే ఇది కాదు కదా జీవితం అంటే, ఎంతసేపు పరిగెత్తడమే అవుతుంది డబ్బు వెనకాల. కానీ వాళ్ళకి టైం లేదు. మీకు తెలుసా అండి, క్లాసెస్లో నేను ఎన్ఆర్ఐస్కి కూడా క్లాసెస్ చేస్తాను, బీజ సంస్కార కానీ ఆన్లైన్ క్లాసెస్ చేస్తాను, గర్భ సంస్కార కానీ. దీంట్లో చాలామంది వాళ్ళ హస్బెండ్స్ అంటారంట ఏమని, బిఫోర్ ప్రెగ్నెన్సీ బీజ సంస్కారాలో ఓలేషన్ టైం ఎప్పుడు వస్తుంది, ఆ డేట్లో నేను మీటింగ్స్ లేకుండా చూసుకుంటాను, ఆ డేట్లోనే కదా కలవాలి, ఓకే ఓకే అయితే టైం ఈ టైం అని ఈ టైం. అది అలా కాదు, అలా జరిగేది కాదు. ఇట్ ఈజ్ అంటే మొత్తము కనెక్టివిటీ ఎమోషన్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. కానీ వాళ్ళంతా ఏంటంటే పని చేసే ముందే నో ఎమోషన్స్, పని అంటే పనిలాగే జరగాలి అని అంటారు. పనితో పాటు కొన్ని ఎమోషన్స్ కూడా అవసరమే. అవేం నష్టాన్ని తీసుకురావు, విచక్షణని చక్కగా ఉపయోగిస్తే నష్టంని తీసుకొచ్చే ఎమోషన్స్ ఏముండవు. మన దగ్గర ఇంకా ఆ ఎమోషన్స్ ఉన్నాయి. అంటే ఆ ఎమోషన్ లేకపోతే బంధం అనేది లేదు కదా, లేదు అసలు. బంధం అనేది లేకపోతే కుటుంబ వ్యవస్థ లేదు, కుటుంబ వ్యవస్థ లేకపోతే ఈ సంస్కారం లేదు, సమృద్ధి లేదు, ఒకరికొకరు హెల్ప్. అంటే ప్రతి ఒక్కడు కూడా ఎవ్రీడే హెల్తీగా ఉండడు. అంటే భార్య 365 days హెల్తీగా ఉండదు, భర్త 365 సంవత్సరంలో 3-4 రోజులైనా ఎవరికైనా జ్వరం వస్తుంది, జలుబు చేస్తుంది, తొందరగా బయటకు వచ్చేయగలుగుతాం. పక్కన సపోర్ట్ అనేది ఉంటేనే ఈజీగా బయటకు వస్తాం. సో ఈ కుటుంబ వ్యవస్థ ఎమోషన్, బంధము కుటుంబ వ్యవస్థకి సమాజానికి అవసరం, అదే బంధం మోక్షానికి అడ్డంకి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక బంధం అనేది, మనము మన అమ్మమ్మల కాలంలో చూసుకుంటే పెళ్ళి 70 సంవత్సరాలంట కలిసి ఉన్నారంటే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు 1 year 1.5 yearకే డివోర్స్ అయిపోతుంది. ఎందుకంటే నీకు నాకు కుదరడం లేదని. ఎందుకంటే ఆయనకి వేరేది ఉంది, ఈమెకి వేరేది ఉండడం వల్ల వాళ్ళకి ఏమైపోతుందనంటే ఓపికలు ఉండడం లేదు. నేనేమంటున్నానంటే అందుకనే మన వాళ్ళు ఏం చేశారు, ఎవ్రీ 6 నెలలకు ఒకసారి స్పేస్ తీసుకోండి, విహారయాత్రలకు వెళ్ళిరండి అని చెప్పారు. ఎదురుగా ఆ 3 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ ఇద్దరు కలిసి వెళ్ళడమో లేకపోతే విడివిడిగా వెళ్ళడమో, సాధనకి వెళ్ళిపోవడమో. ఈ పుణ్యక్షేత్రాలన్నింటినీ టూరిజం లాగా అనుకుంటున్నారు అందరూ. కాదు, పుణ్యక్షేత్రాలు, ప్రతి పుణ్యక్షేత్రం సాధన క్షేత్రాలు అవి. అక్కడికి వెళ్ళడం ఏంటంటే అక్కడికి వెళ్ళామా, ఒక సెల్ఫీ తీసుకున్నామా, అయిపోయిందా అన్నట్టే వస్తున్నారు. కాదు, కంప్లీట్గా వాళ్ళు అక్కడ ఈ బీజ శుద్ధి వీటికి సంబంధించినవి చాలా ఉన్నాయి కదా గుళ్ళన్నీ కూడా. అక్కడికి వెళ్ళాలి, నిద్ర చేయండి, వీలైతే 3 రోజులు కుదరకపోతే 1 రోజనే చేయండి. కానీ ఆ చుట్టుపక్కల ఏమున్నాయి అది చూసుకుంటూ వస్తుంటారు. లేదు, మీరు ఒక్కదాని మీద ఫోకస్ చేసి అక్కడికి వెళ్ళండి, ఏ గుడికైనా సరే అక్కడికి వెళ్ళండి, 1 రోజు నిద్ర చేయండి. గుడిలోకి వెళ్ళినాక నో మాటలు, మాట్లాడవద్దు, కంప్లీట్ మౌనం. ఒక్కొక్క గుడికి మీరు అన్నట్టు కృష్ణదేవరాయలు వీళ్ళందరూ కట్టిన గుడిలోకి వెళ్తే అసలు అక్కడ అడుగు పెడుతుండే. ఎందుకంటే ఆయన అడుగుపెట్టిన అసలు అంత పెద్ద క్షేత్రాలని ఎలా నిర్మించారు, ఆ గోడల్ని పట్టుకుంటే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి క్షేత్రాలు మనకు ఉండడం మన భాగ్యం. అసలు అలాంటి వాటికి వెళ్ళాలి. పెళ్ళైనాక వెళ్ళాల్సింది హనీమూన్ అంటే ఏదో ఊరికి విహారయాత్ర అనుకుంటారు. కాదు, నేను చెప్పేది ఏంటంటే పెళ్ళైన వెంటనే ఎలా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారో అలాగే ఎనీ టైం పిల్లలు పుట్టొచ్చు. కాబట్టి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ సాధన చేసిరండి. ఆ తర్వాత ఎప్పుడు పుట్టినా పర్వాలేదు పిల్లలు, అంతే కదా. ఆటోమేటిక్గా టెంపుల్కి వెళ్ళి రాగానే పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్తో వచ్చే పిల్లవాడు చాలా పాజిటివ్గానే ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి శరీరం ఒకటే బలంగా ఉంటే సరిపోదు కదా, మానసిక దారుఢ్యం ఉండాలి వాళ్ళకి. అందుకని ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు ఎంత హైట్ ఉన్నారు, ఆయన విజన్ ఎంత పెద్దగా ఉంది. సో హైట్ ఉన్నారా లేదా దీంతో అసలు సంబంధమే లేదు. మానసిక ఆరోగ్యం ఉండాలి, శారీరక ఆరోగ్యం ఉండాలి, ఇద్దరికీ ఉండాలి. ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా 30+ చేసుకుంటున్నారు. 100లో 90 మంది 30+. 30+లో చేసుకోవడం సంతానానికి కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అక్కడ. ఎందుకనంటే వీళ్ళు పిల్లలు పుట్టేసరికి ఇంకొంచెం ఆలస్యం అయితే వీళ్ళకి ఓపికలు ఉండవు.
ఇంకొంతమంది రీసెంట్గా కూడా చూసాము, అమెరికా అంటే ఫారిన్ కంట్రీస్లో 40+లో కూడా పిల్లల్ని కంటున్నారు కదా అని. మనం ఇక్కడ శారీరకంగా చాలా పనులు చేస్తూ ఉంటాం, ఎక్కువ శరీరంతోనే పనులు మనకి, ఇంట్లో పనులు కానీ అన్నీ. సో 40+లో నన్ను అడిగితే వద్దు అంటాను పిల్లల్ని. ఎందుకనంటే ఆ పిల్లలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. 40+లో పిల్లల్ని అంటే ఆ 9 నెలలు గర్భం మోయడమే కాకుండా పిల్లల్ని కన్నాక అది 5 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ అది. ఆ 5 సంవత్సరాలు అంటే పిల్లలు పుట్టిన తర్వాత తల్లిలో పోస్ట్ పార్టమ్ బ్లూస్ అనేది వస్తూ ఉంటుంది. ఆ పోస్ట్ పార్టమ్ బ్లూస్లో ఒక్కొక్కసారి మనసు అటు ఇటు అయిపోతూ ఉంటుంది, సూసైడికల్ థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే హార్మోన్స్ చాలా రోలర్ కోస్టర్ లాగా అవుతాయి కాబట్టి. తర్వాత పాలు ఇవ్వాలి, 6 నెలలు కంప్లీట్గా ఇవ్వాలి. కొంతమంది 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా ఇస్తుంటారు, ఎందుకంటే ఆ బాండేజ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అని. బట్ అవన్నీ రావాలి అని అంటే 40+లో ఓపికలు రావు. కాకపోతే వాళ్ళకి ఏదో కొంచెం ప్రాబ్లం వస్తుంది, డాక్టర్స్ చెప్తారు నీకు సంతానం కలడానికి శరీరము సరిగా లేదు, యూట్రస్ సరిగా లేదు, లేకపోతే నీకు ఎగ్ క్వాలిటీ లేదు. దానికి పరిష్కారాలు కూడా ఉన్నాయి. పరిష్కారాలు ఉన్నా కొంతమంది ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళి అవి ఫెయిల్ అయిపోయి డాక్టర్లు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, కానీ వీళ్ళ కడుపులో ఒక కాయ కాయడం లేదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే లేదు అనుకోండి, ఇంకా సాధ్యం లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. మా హస్బెండే నాకు బిడ్డ, నేనే ఆయన కూతురు అన్నట్టుగా ఒక ఒక ఆ మాతృత్వ మనసుతో కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు మీరు అన్నారు 5 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ అని. ఓకే, డెలివరీ అయిపోయారు. డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా మామూలుగా ఏంటంటే పిల్లలకి 6 నెలలు రాగానే ఏదో సెల్ ఫోన్ పాటలు పెట్టేసి అన్నం పెట్టడం ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా. ఆ ఫస్ట్ 5 ఇయర్స్ ఎలా పెంచాలి, ఎలాంటి వాళ్ళకి వినిపించాలి, ఎలాంటి పెంచాలి, అసలుకి ఎట్లా ఆ బిడ్డని సంస్కారం, మాతృత్వ సంస్కారం అనేది సంస్కారంలో శిశు సంస్కారం అనేది ఎలా ప్లస్ మాతృత్వం. పిల్లల్ని ఈ గ్యాడ్జెట్స్కి అలవాటు అస్సలు చేయకూడదు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ మైండ్ కూడా చాలా ఫాస్ట్గా, అంటే హైపర్ యాక్టివ్ అంటారు, అక్కడికి రీచ్ అవుతుంది. అందుకే చూడండి, పిల్లలు వయసు ఎక్కువ కొద్ది కూడా ఈ తల్లిదండ్రి మీద ఒక ఎమోషన్ తగ్గిపోవడము, వాళ్ళకి ఆ బంధం అనేది చాలా న్యాచురల్గా, అంటే తల్లిదండ్రులను కూడా వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ ముందు కొన్ని మాట్లాడని ఉంటాయి. అందుకే చూడండి, మూవీ చూసేటప్పుడు కూడా పెద్దవాళ్ళకి మాత్రమే ఏదైనా అలాంటి కొన్ని మూవీస్ ఉంటాయి, 13+ అని ఉంటుంది, 6+ అని ఉంటుంది. ఏజ్ని చూసి సినిమాలు చూడాలి. అందరూ కలిసి ఫ్యామిలీ అందరూ కలిసి కొన్ని సినిమాలు చూడడం వల్ల ఆ ప్రభావం కూడా వీళ్ళకి పడుతుంది. 5 సంవత్సరాల వరకు చాలామంది అంటారు 5 సంవత్సరాల వరకు వాళ్ళని మహారాజా మహారాణిలాగా అట్లా పెంచాలి అంటారు. కరెక్టే, కానీ మహారాజు అని అంటే చిన్నప్పటి నుంచే బాధ్యతల్ని అలవాటు చేస్తుంటారు. ఆ బాధ్యతను కూడా బానిసత్వంతో కాదు, నువ్వు ఇది చేసి తీరాలి, నీకు ఇష్టం ఉన్నా కష్టం అట్లా కాదు, వాళ్ళకి కొన్ని తెలియచేయాలి. జిజాబాయి శివాజీకి ఎలా శివాజీ మహారాజుకి చెప్పింది, ఆడుకునేటప్పుడు కూడా పిల్లలకి ఏదో గొడవలు అయిపోయి తిను ఇంటికి వచ్చి ఏడ్చి అలా చేసినప్పుడు తల్లి చెప్తుందంట తనతో, అరే నువ్వు అందరి పిల్లల్లా కాదు, నువ్వు ఒక రాజ్యానికి రాజువి నువ్వు, సో ఎలా ఆలోచించాలి అని చిన్నప్పటి నుండే అలా చెప్పడం, కథల ద్వారా చెప్పడం, అలా అలవాటు చేయడంతో చిన్నప్పటి నుంచే తనకి అలాంటి క్యారెక్టర్ బిల్డ్ అవ్వడము అలా చేసింది. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉన్నా, న్యూక్లియర్ ఫ్యామిలీ ఉన్నా, అప్పుడప్పుడు బంధువులు అందరూ కలుస్తూ ఉంటారు. కలిసినప్పుడు చూడు వాళ్ళు మనకి ఇట్లా చేశారు, మీ సొంత వాళ్ళే కానీ అని పిల్లలకి రెచ్చగొట్టేలాగా మాట్లాడినప్పుడు ఆ చిన్న వయసు నుంచే బీజం పడిపోతుంది, వాళ్ళు శత్రుత్వం, ఫ్యామిలీ కానీ శత్రుత్వం ఉంది అన్నట్టుగా. సో ఏది పిల్లలకి రెండు తెలియజేయాలి, కానీ 5 సంవత్సరాల లోపల తెలియచేయని అవసరం లేదు. అంటే ఈ ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి అదంతా 5 సంవత్సరాలు చెప్పే అవసరం లేదు, ఆఫ్టర్ 12 13 తర్వాత అప్పుడే తెలియచేయాలి. అందుకే కదా మన వాళ్ళకి 8th ఇయర్ వచ్చినప్పటి నుంచి సంధ్యావందనాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఎందుకంటే వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ రెండు డెవలప్ అవుతున్నప్పుడు పిల్లలు తల్లిదండ్రి 5 సంవత్సరాల వరకు నేర్పిస్తారు అన్ని సంస్కారాలని. ఇలా కూర్చొనే తినాలి, ఇలానే ఉండాలి, ఇలాగే ఉండాలి అనేది ఫ్రెండ్లీగా. వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు వినరు, కానీ వాళ్ళని చేసుకొని చెప్పవసరం లేదు. వాళ్ళకి కంటి చూపుతో కూడా వాళ్ళలో ఒక భయాన్ని కలిగించవచ్చు, కానీ ఆ భయం వెనకాల పిల్లలకి, నాకు ఇప్పుడు చూడండి పెద్దవాళ్ళని కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, సడన్గా టెన్షన్ రావడము, సడన్గా భయపడడం, అట్లా ఎందుకు ఇలా అని అంటే నా చిన్నప్పటి నుంచి ఇలా పడిపోయింది అని. కరెక్ట్, ఒక భయం పెట్టాలి అని అంటే ఆ భయం వెనక వణుకు రాకూడదు, ఆ భయం వెనక వీళ్ళకి ఒక బీపీ లెవెల్ ఫ్లక్చుయేట్ అది రాకూడదు. భయం అంటే ఏంటంటే ఇది తప్పు
అని తెలియజేయడం కోసం వాళ్ళు కొన్ని కథల ద్వారా తెలియచేయాలి. అట్లని ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ చిన్నపిల్లల్ని మహారాణి మహారాజులా చూసుకోవాలంటే వాళ్ళకి అమ్మో నా కూతుర్ని కాలు కూడా కింద పెట్టనివ్వను, నేను చాలా జాగ్రత్తగా చూస్తాను. అది కంప్లీట్గా రాంగ్. ఆ పిల్లలు ఎలా అయిపోతారంటే చాలా పేరెంట్స్ మీద డిపెండెన్సీ అయిపోయి పేరెంట్స్ లేకపోతే ఇంక ప్రపంచం లేదు అన్నట్టుగా అయిపోతారు వాళ్ళు. అలా కాదు. ఒక మహారాణి మహారాజు అంటే ప్రతి ఒక్క దాని గురించి తెలిసి ఉండాలి. అందుకని వాళ్ళకి తెలివితేటలు కూడా ఇవ్వాలి. మట్టిలో ఎంత ఆడుకోగలిగితే ఆడుకోవాలి, ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇప్పుడేంటి చాలామంది పిల్లలు కింద రోడ్డు మీద ఆడుకుంటా అంటే ఆడుకోనివ్వరు. వాళ్ళకేంటి ఒక్క క్లైమేట్ మారంగానే జలుబులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఎందుకు ఆడుకోనివ్వరు అని అంటే అప్పుడు అమ్మమ్మల వాళ్ళ చిన్నప్పుడు ఉన్న మట్టి క్వాలిటీ వేరే, ఇప్పుడు ఉన్న మట్టి క్వాలిటీ వేరే. దాని నుంచి అంటే ఇప్పుడు సిటీలో మట్టిలో ఆడుకుంటే దానికి సపరేట్గా ఒక ఆడుకునే స్థలం ఉందనుకో అది పర్లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఊస్తూ ఉంటారు, ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడ మట్టిలో ఆడుకోవడం కష్టం. అది అంటే కొద్దిగా స్పేస్లో కానీ అట్లా ఆడుకోవాలి వాళ్ళు. పార్క్ అంటే ఎర్తింగ్ అనేది జరగాలి. అండ్ ఇంట్లో స్పేసెస్ ఎక్కడున్నాయి వాళ్ళకి? చిన్న చిన్న అపార్ట్మెంట్స్ అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి చెట్లు ఉంటే చెట్లు ఎక్కగలుగుతారు, చెట్లు లేవు కాబట్టి ఇంట్లో సోఫాల మీద వాటి మీద ఎగురుతుంటే పేరెంట్స్ ఏమో ఎగరనివ్వరు. ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు సోఫాలు పాడవుతున్నాయి అనే ఉంది కానీ పిల్లల మనసు పాడైపోతుంది. వీళ్ళకి ఎదిగే ఏజ్లో ఇలాంటివన్నీ ఇవ్వాలని అందుకనే రోప్ ల్యాడర్ అని ఒకటి ఉంటుంది. ఒక పెద్ద హుక్ పెట్టేసి దానికి ఈ తాడ్లతోనే మధ్యలో స్టిక్స్ అని ఇలా పెట్టి రోప్ ల్యాడర్ లాగా ఉంటుంది. అలాంటివి ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు కింద ఒక పరుపేసి ఇప్పుడు నువ్వు ఎక్కువ జాగ్రత్తగా ఎక్కువ, నువ్వు పడిపోకుండా నేను ఉన్నాను కదా, ఇలాంటి ధైర్యం ఇవ్వాలి. కానీ వాళ్ళు అవన్నీ ఎక్కుతుంటే నువ్వు పడిపోతావు 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 అంటే వాళ్ళ మనసులో ఏం వేస్తున్నారు? నువ్వు పడైపోతావు, గిరిజాయేగా వాళ్ళు పడైపోతారు. వాళ్ళు అట్లా కాదు, జాగ్రత్తగా ఎక్కువ, నేనున్నాను, పర్వాలేదు, ఏం పర్వాలేదు. కానీ పిల్లల మీద ఒక్కొక్కసారి 10 మందిలో మాట్లాడడానికి భయపడుతుంటే ఇంకా నిద్ర లేస్తుంటారు వాళ్ళు. నమస్కారం పెట్టు, వీళ్ళు వచ్చారు చూడు నమస్కారం పెట్టు. అవసరం లేదు. వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే నువ్వు చెప్పవడం వరకు నీ బాధ్యత, కానీ ఫోర్స్ చేయదు. ఇంకా నిద్ర లేచారు వాళ్ళు, ఆ మూడ్ నుంచి బయట పడాలి కదా. సో పిల్లల్ని అర్థం చేసుకునే ఒక గొప్ప సెన్సిటివిటీ ప్రతి ఒక్క తల్లికి తండ్రికి ఉండాలి. అండ్ పిల్లల్ని ఎప్పుడు కూడా చేసుకోకూడదు. ఆ ఫ్రస్ట్రేషన్ అదంతా పిల్లల్ని ఎవరైతే బాగా కొడుతుంటారో, ఇంకా జ్ఞానం రావాలి అదని కొడుతుంటారో పిల్లల యొక్క కర్మంతా వాళ్ళకే వస్తుంది. చిన్నపిల్లల మీద చేయి వేయకూడదు. ఏడుస్తున్న ఒక తండ్రి తనకి ఒక పిల్లను పుడితే ఆ పాప నైట్ అంతా ఏడుస్తుందని తండ్రి చెడ్డ తండ్రి లేచి కొడితే ఆ పిల్ల చచ్చిపోయిందంట. ఎంత ఘోరంగా ఉంటుంది ఇది వినడానికి. ఆ తండ్రికి అది శాపం రాదా? సో ఇలాంటి ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. వాళ్ళు మందుకి అంటే స్మోకింగ్కి అలవాటు అయిపోయి, డ్రింకింగ్కి అలవాటు అయిపోయి, ఆ ఫ్రస్ట్రేషన్ లోపలంతా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అది భార్యని కొట్టడం పైన లేకపోతే పిల్లల్ని కొట్టడం పైన చూపిస్తూ ఉంటారు. కొంతమంది తల్లులు కూడా అలాగే చేస్తుంటారు, కొడుతూ ఉంటారు. అండ్ వాళ్ళ ముందు నాలుక శుద్ధి చాలా బాగుండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. వాళ్ళకి ఇప్పుడే చిన్నప్పుడే అనుకుంటారు వీళ్ళకి ఏం అర్థం కాదని. మొక్కగా ఉన్నప్పుడే మొక్కకి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. పెద్దగైనాక అదంతా కదా భూమిలోనే వేర్లు బాగా ఎక్స్పాండ్ అయి ఉంటాయి కాబట్టి వాటర్ తీసుకోగలుగుతుంది. అందుకనే 5 సంవత్సరాల వరకు మహారాజు మహారాణికి పెంచాలి విత్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డిసిప్లిన్. తల్లిదండ్రి రోజు అది చేస్తూ ఉంటే వాళ్ళు కూడా దాన్ని అలాగే ఫాలో అవుతూ ఉంటారు. ఫస్ట్ తల్లిదండ్రులు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు టీవీ సౌండ్ ఎంత పెట్టాలి, ఏ టైంలో ఏది చూడాలి. పిల్లల్ని తొందరగా అంటే 7 o'clock కల్లా డిన్నర్ ఇచ్చేసేయాలి వాళ్ళకి. డిన్నర్ ఇచ్చేసేసి 8:30కి నిద్రపోవాలి వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే 5 గంటలకి 5:30కి లేవాలి కదా. పాపం పిల్లలు లేట్ నైట్ సెకండ్ షో మూవీకి తీసుకెళ్తారు, మూవీస్కి, లేదంటే తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని ఏదో మూవీస్ చూస్తుంటారు. ఆ పిల్లల్ని పడుకోబెట్టాలంటే నువ్వు కొంచెం పెద్దోడయ్యావు, 6 సంవత్సరాలు వచ్చాయి, నీ రూమ్లోకి నువ్వు వెళ్ళు అంటారు. కాదు, తల్లి వెళ్ళి కొన్ని కథలు చెప్తూ పడుకోబెట్టాలి వాళ్ళని, పిల్లల్ని పడుకోబెట్టాలి, తల్లి కానీ తండ్రి కానీ. తండ్రి ఏమో చాలా బిజీ ఉన్నవాళ్ళు దయచేసి పిల్లల్ని కనవద్దు. ఎందుకనంటే పిల్లలకి టైం ఇవ్వకుండా ఉంటే కనుక ఆస్తి సంపాదించి కూడా ఏమీ లాభం లేదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు చాలామంది, కానీ తల్లిదండ్రి ఇక్కడ, పిల్లలు ఎక్కడో.
ఈ తల్లిదండ్రికి గర్భశోకమే మిగిలిపోతుంది లాస్ట్కి. నెలలా పంపిస్తున్నాను కదా డబ్బులు, ఏమీ మీకు సంతోషం లేదా? ఇల్లు కొనిచ్చాను కదా, మీకు కావాల్సినవన్నీ కొనిచ్చాను కదా, ఇంతకన్నా ఏం కావాలి? వేరే పిల్లలు చూడట్లేదు, నేను చూస్తున్నాను కదా అని. అరే నాయన, అవన్నీ ఏమొద్దు, నువ్వు మా ఎదురుగా ఉండు చాలు. ఆర్థికంగా ఎంత ఉంటే అంతనే తిని బతుకుదాం అనుకున్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రికి ఏదన్నా బాగాలేకపోతే చేయి పట్టుకొని తీసుకెళ్ళి హాస్పిటల్కి చూపించిన దానికి డబ్బులు ₹1,00,000 పంపించాను నువ్వు వెళ్ళు అన్నదానికి చాలా డిఫరెన్స్ చాలా ఉంది. కానీ తల్లిదండ్రులకి హాస్పిటల్లో అంతంత లక్షలు పెట్టి ట్రీట్మెంట్స్ ఇప్పించినా ఎందుకు చాలామంది తల్లిదండ్రులకి పనిచేయడం లేదు ఆ ట్రీట్మెంట్? ఎందుకనంటే వాళ్ళకి మనోవ్యాధి ఉంది, పిల్లలు నా ఎదురుగా లేరు అనే మనోవ్యాధి ఉంది. పిల్లలు పెద్దవాళ్ళకి అడ్జస్ట్ అవ్వాలి, కొంతమంది పెద్దవాళ్ళు కూడా పిల్లలకి కొంచెం అడ్జస్ట్ అవ్వగలిగితే బాగుంటుంది. ఇప్పుడు మనమడో మనమరాలో వచ్చి తాతతో ఆడుకుంటే వాళ్ళకి ఏ బీపీ ఉన్నా కానీ ముందర డౌన్ అయిపోతుంది. వాళ్ళతో ఒక అర్ధగంట అటు ఇటు పరిగెత్తు అంటే నడుస్తూను ఆటోమేటిక్గా వాళ్ళకి ఫిజికల్గా కూడా ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు పడతాడనో అటు లేచి ఇటు లేచి తిరుగుతూ ఉంటాను. అందుకనే పిల్లలకి ఓన్లీ స్కూల్ ఒక్కటే కాదు, స్కూల్ నాలెడ్జ్ కూడా అవసరమే, కానీ బయట ప్రపంచంలో జరుగుతున్నది కూడా చూపిస్తూ ఉండాలి. అదే సంస్కారాలు ఇవ్వాలి. ఆ సంస్కారం ఎవరైనా ఇంటికి వస్తే హాయ్ ఓకే నమస్కారం కూడా చేయి, ఈ చేతులు రెండు ఇక్కడ దాకా తీసుకురావడానికి ఏం ప్రాబ్లం? ఇగో ఎక్కడో అడ్డం వస్తుంది. కొంచెం కాలేజీకి రాగానే పిల్లల్లో ఇగో వచ్చేస్తుంది, తల్లిదండ్రుల్ని ఎదిరించి మాట్లాడేసేస్తున్నారు వాళ్ళు. ఏం సంపాదించారు మీరు, మాకు ఏమి ఇచ్చారు? మీరు ఫెయిల్ అయ్యారు, డబ్బులు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు మీరు. అది అన్నమాట కంపారిజన్. ఒకటి భౌతికవాదంలో వస్తు రూపేణ ఎక్కువ, అది అవసరమైతే కొనుక్కోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అదే జీవితం అనుకోవద్దు అంటున్నాను. వాళ్ళకి అది ఉంది, మనకు కూడా ఆ బ్రాండ్ ఉండే తీరాలి అని. అది వద్దు. అది ఎప్పటికైనా సరే నువ్వు ఆ కెపాసిటీ తెచ్చుకొని సంపాదించుకో. ఎందుకు తల్లిదండ్రులని పీడించి తిని ఫోన్స్ కూడా ఏంటంటే సెల్ ఫోన్స్ తల్లిదండ్రులు ఎఫోర్డ్ చేయలేరు. పిల్లలు రాంగ్ వేకి అలవాటు పడిపోతున్నారు. స్కామ్స్ చేద్దాము, దొంగతనాలు చేద్దాము. ఎందుకంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి అది చూపించుకోవాలి, లేదంటే అమ్మాయి అయితే కనుక బాయ్ ఫ్రెండ్కి అది చూపించుకోవాలి. నేను చూడు ఏ బ్రాండ్స్ వేసుకుంటున్నానో. నేను ఆ వస్తువుల నుంచి వచ్చినది ఎప్పుడైనా సరే అది బాధనే కలిగింపజేస్తుంది. ఎందుకంటే నీ దగ్గర ఆ వస్తువు లేకపోతే నీ ఫ్రెండ్స్ ఎవరు రారు అనే సర్కిల్ని పెంచుకోవద్దు ఎప్పుడు కూడా. అది రాంగ్ అయిపోతుంది కదా. తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళ కెపాసిటీ లేదనుకో, వాళ్ళని తక్కువగా చూస్తున్నారు. మీరు సంపాదించలేకపోయారు చూడండి, పలానా వాళ్ళ నాన్న ఎంత సంపాదించాడు చూడండి అని. సో దాంట్లో లేదు కదా ఆనందం అనేది. ఆ సంస్కారం అనేది ఇవ్వాలి. చిన్నప్పుడే ఇవ్వగలిగితే బాగుంటుంది, ఆటోమేటిక్గా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళాలి చిన్నప్పుడు. స్కూల్లో 2 రోజులు లీవ్ పెట్టినా ఏం కాదు. ఇప్పుడు హోమ్ స్కూలింగ్ చేస్తున్న పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అక్కడ క్లాస్ రూమ్ స్టడీస్ కన్నా నాతో పాటు ప్రయాణం చేసి నేర్చుకోవాల్సినవి, చిన్నప్పుడే నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి నీకు అనేది. ఇప్పుడు ఝాన్సీ రాణి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు యుద్ధం చేయలేదా? డెలివరీ అయినాక బిడ్డని వెనక కట్టుకొని తనకి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంటుంది, అయినా కూడా అట్లా కేర్ తీసుకొని ఆడ పరిస్థితి అట్లా వచ్చింది. యుద్ధం చేయలేదా? కానీ మన వాళ్ళలో చాలామంది ఆడపిల్లలు నాకు శక్తి లేదు, నేను ఇంతే, ఇట్లనే ఉంటాను అలా అనుకోవద్దు. పేరెంట్స్ చాలా విషయాల్లో, అంటే చిన్నప్పుడు మా నాన్నగారు ఒకసారి బ్యాంక్కి వెళ్ళి ₹1000 వేసేయరా అన్నాడు. అకౌంట్ నెంబర్ ఇచ్చి ఎట్లా చేయాలో తెలియదు, ఎవరినో పోయి అడిగేశా. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ₹1000 డ్రా చేసుకుని రా అన్నాడు. మా నాన్న ఏమన్నా పిచ్చోడా ఏంటి, ఇప్పుడే వేసి ఇప్పుడే తీసుకురమ్మన్నాడు. కానీ ఆయన నాకు అప్పుడు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఏంటి నేర్చుకోవాలి. బ్యాంకుకి వెళ్ళి డబ్బులు వేయటము తీయటము, బ్యాంక్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళాలి నేర్చుకోవాలి అని ఇచ్చాడనేది ఇప్పుడు అర్థమవుతుంది. లేకపోతే ఒక బజారుకు పంపించి నాకు ఓపిక లేదురా బజారుకి వెళ్ళేసి అది ఇది తీసుకురామంటే ఇదేమో ఒక పక్క చిక్కుతుంది, అదేమో ఒక పక్క చిక్కుతుంది, కావాలని అట్లా అన్నమాట. అవి తెమ్మని చెబుతారు. మరుసటి రోజు ఆయన వెళ్తే నిన్న ఎందుకు నన్ను పంపించావు అంటే, నువ్వు నేర్చుకుంటావు కదా అంటే ఆ నేర్పిస్తున్నారనే విషయం మనకు అప్పుడు తెలియదు. నన్ను ఆడుకోనికుండా పంపిస్తున్నాడని. కానీ అలా నేర్పించినదే ఏ ఓడు సపోర్ట్ లేకుండా ఒక పల్లెటూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఈరోజు ఇంతటి
ఇది చాలా గ్రేట్ కదా. క్రియేట్. ఇప్పుడు నేను ఒక 7గురికి ఎంప్లాయీస్కి శాలరీలు ఇస్తున్నానంటే గ్రేట్ అది. మనకి 4,000 10,000 ఇచ్చేవాడు ఎవరురా అని చూసుకుంటే హైదరాబాద్కి వచ్చి 2010లో 11లో ఈరోజు 7గురికి ఎంప్లాయీస్ శాలరీ ఇస్తున్నామంటే అది అంటే మనం ఓన్గా ఎదగగలము అనే కాన్ఫిడెంట్ అక్కడ పడింది. నా చదివిన ఎంసీఏ ఉపయోగపడలా. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వేదము సంస్కారమే. ఈరోజు సంస్కారాలే ఎప్పుడైనా సరే అంటే లోన నిజాన్ని గమనించి బయట ఉన్న భ్రమలను కూడా గుర్తించే ఒక సూక్ష్మ నేత్రము గర్భవతిగా ఉన్న తల్లి తను ఆ బిడ్డకి చెప్పాలి, ప్రపంచంలో మంచి చెడు రెండు ఉన్నాయి, నీకు రెండు గర్భవతిగా ఉన్నప్పటి నుంచే నీకు అన్నీ నేర్పిస్తున్నాను, నా గర్భంలో ఉండంగానే నీకు నీ దేహం కూడా నేను తినే ఆహారం ద్వారా పిడుగులాంటి దేహం తయారవుతుంది అనేది తల్లి నేర్పించాలి అది. అంతేకాదు ప్రపంచంలో సూర్యుడు వస్తే వెలుతురు ఎలా ఉందో, చీకటి అయితే ఎలా అయితే చాలా చీకటిగా ఉంటుందో సూర్యుడు వెళ్ళాక వెలుతురు ఉండదో, అలాగా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు. కానీ మంచితనాన్ని చెడుతనాన్ని ఎలా లోనున్న నిజాన్ని గమనించడమే కాకుండా బయట ఉన్న భ్రమలను కూడా గుర్తించగలిగే ఒక సూక్ష్మ నేత్రాన్ని నాకు నేను గర్భవతిగా ఉన్నప్పుడు నీకు నేను ఇక్కడి నుంచే నా గర్భం నుంచే నీకు ఈ సంస్కారాన్ని ఇస్తున్నాను. కాబట్టి పిల్లలు పుట్టాక కూడా వాళ్ళకి తల్లి ఏదైతే సాధన చేసిందో దాన్ని మేము మాతృత్వ క్లాసెస్ అంటాము. ఆ మాతృత్వ క్లాసెస్లో ఇదే చెప్తాం, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నువ్వు ఏమేమి చేసావో దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలి, వాళ్ళకి గుర్తు వచ్చేలాగా చేయాలి. సో ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టాలంటే ఆఫ్టర్ 21 days. 21 days పిల్లలకి 21 days ఇది స్నానం ఇవన్నీ పోస్తారు కదా తల్లికి కూడా. అది అయిన తర్వాతనే ఇవన్నీ చెప్పడం మొదలు పెట్టాలి. ఆ మ్యూజిక్ వినిపించాలి, మాట్లాడాలి పిల్లలతో ప్రతిరోజు. తను ఏదైతే గర్భవతిగా ఉన్నప్పుడు తనకి ఒక విజన్ ఏర్పరచుకొని నువ్వు ఇలా ఉన్నావు, ఈ సంస్కారాలతో ఉన్నావు, నేను ఇలాగే మోసాను అని రిపీట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ సంస్కారాలన్నీ కూడా వాళ్ళ బ్లడ్లోనే అలా తయారవడం మొదలవుతుంది. ఇదనేది చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఈ సిస్టమ్ని కానీ అట్లాగే ఫాలో అవుతాయి. అందుకని పెళ్ళి అయిన తర్వాత వివాహం అయినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు కదా, అప్పుడే గర్భరక్షిణి ఇది సంస్కారం కూడా ఒకటి మేము క్రియేట్ చేసాము. పెళ్ళైన వెంటనే ఇది కూడా చేసేయండి. ఎందుకనంటే ఒక్కొక్కసారి వాళ్ళు అంటారు నేను ప్లాన్ చేసుకోలేదు కానీ పిల్లలు పుట్టేసేస్తున్నారు, ప్రెగ్నెన్సీ వచ్చేసింది అంటారు. సో అదే కనుక వివాహమైన వెంటనే కనుక ఇది చేయగలిగితే ఎప్పుడు పుట్టినా పర్వాలేదు, ఎందుకంటే అంత శుద్ధి చేసి పెట్టాం కాబట్టి అన్నట్టుగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కటి చాలా చక్కగా ప్లాన్ చేసుకొని సిస్టమేటిక్గా దీన్ని ఈ సంస్కారాలన్నిటినీ ఫాలో అవుతూ వెళ్తే కనుక ఆడవాళ్ళలో ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ కూడా చాలా చక్కగా పెరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొనే ఈ సాధన చేయాలి. అయితే పిల్లల్ని కనే క్రమంలో స్మోక్ చేయకూడదు అండ్ డ్రింకింగ్ ఉండకూడదు. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా అంతే, స్మోకింగ్ అనేది చేయకూడదు. ఈ మధ్య ఆడవాళ్ళు కూడా స్మోక్ చేస్తున్నారు, కాలేజ్ టైం నుంచి స్మోక్ చేస్తున్నారు. చెడు సాంగత్యం వల్ల వాళ్ళకి అంటే ఆ మందు తాగకుండా లేకపోతే స్మోక్ చేయకుండా ఇలా ఉంటే అదేదో చాలా తప్పు అన్నట్టు చిన్న ఏజ్ నుంచే నేర్చుకుంటున్నారు. కానీ ఎండ్ చూసి బ్రతకాలి అని అంటాం. అంటే మనం పోయినా కూడా పోయినలే చూడు, ముందుగా అన్ని ప్రణాళికగా అన్నీ ఏర్పరచిపోయినారు, వాళ్ళ పిల్లలకి నష్టం జరగలేదు, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి నష్టం జరగలేదు అన్నట్టుగా పిల్లలకి కూడా ముందు నుంచి తెలియజేస్తూ ఉండాలి. 10 మందిలో నువ్వు ఉన్నావు బాగుంది, కానీ పాదరసంలాగా ఉండు, లేదంటే హంసలాగా ఉండు, అందరితో ఉండు, నీకు అందులో ఏం కావాలో అది మాత్రమే తీసుకో. వాళ్ళు ఏమైనా ఫోన్ చెక్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్, మీరెందుకు చెక్ చేస్తున్నారు అని అంటారు. ఎందుకంటే నీ బాగు కోసమే. ఒకవేళ చెడు మార్గంలో వెళ్తున్నావు అనుకో, మేము ఉన్నాం నిన్ను మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి. సో డోంట్ వరీ అన్నట్టుగా పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ కోసం నిలబడాలి, పిల్లలు కూడా పేరెంట్స్ కోసం నిలబడాలి. ఇది గొప్ప సంస్కారం. చాలా చాలా కృతజ్ఞతలమ్మా. అద్భుతంగా ఎలా ఒక బేబీని సంస్కరించబడాలి అనే విషయాన్ని గురించి, ప్రెగ్నెన్సీకి ముందర, ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ తర్వాత అనే విషయాల గురించి చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. మరొక్కసారి మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.